ఈరోజు మనం కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుని స్వరాన్ని విందాం. దావీదు మహారాజు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో విజయాలు సాధించాడు. కానీ వాటన్నిటికంటే మిన్నగా ఆయన కోరుకున్నది ఒకటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని అని దావీదు అంటున్నాడు. మన జీవితాల్లో మనకు వందల కోరికలు ఉండవచ్చు, కానీ దావీదు తన ప్రాధాన్యతలను ఒక్కదానికే పరిమితం చేసుకున్నాడు. అదే దేవుని సన్నిధి. లోక సంబంధమైన ఆశల కంటే దేవునితో గడిపే సమయం విలువైనదని ఆయన గుర్తించాడు. దానిని నేను వెతుకుచున్నాను. కోరుకోవడం వేరు, దానికోసం ప్రయాసపడడం వేరు. దేవుని సన్నిధి కోసం దావీదు కేవలం ప్రార్థించి వదిలివేయలేదు, దానికోసం నిరంతరము అన్వేషించాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని, ప్రార్థనను మనం ఎంతగా పట్టుదలగా వెతుకుచున్నాం? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటే కేవలం ఒక గంట సేపు చర్చికి వెళ్ళడం అని కాదు, ప్రతి క్షణము దేవుని ఆలోచనలతో, ఆయన తోడుతో జీవించడం, ఆయన రెక్కల చాటున సురక్షితముగా ఉండడం, యెహోవా ప్రసన్నతను చూచుటకును, దేవుని స్వరాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను అనుభవపూర్వకముగా తెలుసుకోవడమే ఈ ప్రసన్నతను చూడడం. శ్రమల మధ్యలో కూడా ఆయన ముఖ ప్రకాశం మనకు శాంతినిస్తుంది. ఆయన ఆలయములో ధ్యానించుటకు, మనకు ఏ కష్టము వచ్చినా, ఏ సందేహము కలిగినా లోకాన్ని అడగడం కంటే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన చిత్తాన్ని విచారించడం గొప్ప ధన్యత. ఆయన ఆలయములో మనకు సమాధానము దొరకు చోటు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒంటరితనములో ఉన్నారా, భయముతో ఉన్నారా, దావీదు వలె ప్రభువా నీ సన్నిధి నాకు చాలు అని అడగండి. ఆయన సన్నిధిలో మీకు రక్షణ ఉంది, ఆనందం ఉంది, మరియు నడిపింపు ఉంది. లోకములో అన్నీ మారిపోవచ్చు, కానీ ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఎన్నడూ విడవదు. ఈ రోజంతా ఈ వాక్యాన్ని మీ హృదయములో ధ్యానించండి. దేవుడు అటు కృప మనకు దయచేయునుగాక. పరలోకమందున్న పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియమైన పిల్లలుగా దావీదు వలె మీ సన్నిధిని కోరుకునే విధంగా మీతో సహవాసము కలిగి మీతో అయా ముందు కొనసాగే కృపనివ్వమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.